సాంబార్ ఇడ్లీ తింటున్నాను అనమాట. క్లైమేట్ కూడా చూడండి ఎంత కూల్. ఇంకా పూరి ఇడ్లీ అనమాట. నెక్స్ట్ వల్ల బ్లాక్ చేసుకుంటుంది, అందుకే మరి ఇప్పుడు పెట్టలేదు నేను. సో ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చారు అనమాట. నేను తీసుకోవాలా జేజీ? ఇంకా కొనడానికి వచ్చాను, అందులో నాకు నచ్చింది అనమాట. కొనపోతే ఒప్పుకొని ఇక్కడ నుంచి కథల్లో అంటే మా ఆయన నువ్వు బెలూన్ ఆడుతున్నా. మరి లవ్ మ్యారేజ్ కదా, మరి అది వదిలేసావు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే బాగున్నాను. హాయ్, ఇడ్లీ తిన్నా నువ్వు. ఇంకా మా ఇద్దరం స్నానం చేసేసరికి లెనిష పాప వెళ్ళేసి వచ్చేసింది వాళ్ళ తాతయ్య దగ్గరికి. ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట టిఫిన్ చేయడానికి. ఇంకా మేడం గారు సాంబార్ ఇడ్లీ పెట్టేసుకొని తినేస్తుంది. ట్రగేది టైం అయితే 10 అయింది, ఖాళీగా ఉంది హోటల్. రోజులకి ఇలా ఖాళీగా ఉండడం, ఎప్పుడు బిజీగా ఉంటారు అనమాట వీళ్ళు ఈ టైంకి. క్లైమేట్ కూడా చూడండి ఎంత కూల్గా ఉందో. ఇంకా సాంబార్ ఇడ్లీ తింటున్నాను అనమాట. ఎక్కడికి వస్తే ఎక్కడ నేను మ్యాక్సిమం తిన్న బయట సాంబార్ ఇడ్లీ మా డాడీ వాళ్ళ హోటల్ దగ్గర తింటారు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇంకా పూరి ఇడ్లీ అనమాట. నెక్స్ట్ వన్ సాంబార్ ఇడ్లీ అయిపోయింది, ఇప్పుడు పూరి ఇడ్లీ తింటున్నా. ఇంకా టిఫిన్ చేసిన వెంటనే ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది అనమాట. తాతగారి ఇంటికి వస్తే ఇలానే అంటుంది అనమాట, అస్సలు తగ్గదు గీత. లేనిషమ్మ స్నానం కూడా ఏంటి కాటికి పెడితే మొత్తం చెరిపించుకుంటుంది, మొఖం వల్ల బ్లాక్ చేసుకుంటుంది, అందుకే మరి ఇప్పుడు పెట్టలేదు నేను. ఏది నాన్న, ఏది ఇచ్చుడు తల్లి? హాయ్ హాయ్, ఎక్కకొచ్చా నువ్వు? అయితే ట్రైనింగ్కి వెళ్ళిపోయారు తెల్లవారు. ఇంకా మేము సాయంకాలం వరకు ఖాళీ 8లో అలా ఉంటాం. మళ్ళీ మా ఆయన వచ్చాక బయటకు వెళ్తే వెళ్ళొచ్చు. సో అంతే అప్డేట్. సో ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చారు అనమాట. సో చికెన్ కూర వండుతున్నా నేను. నా చేతి కర్రీ ఇష్టం అనమాట మా డాడీ. అమ్మ అందరికీ ఇష్టమే, అందుకోసం నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. శనగపాప అయితే పడుకోండి. ఇంకా చికెన్ అయితే తినేసాము అన్నంతోని. ఇప్పుడైతే సేమియా పాయసం చేసింది అనమాట అమ్మ వచ్చేసరికి. ఇప్పుడు ఇది తినాలి. సో ఇప్పుడైతే చెలక్కలు తీసుకొచ్చారు, ఎల్లు ఆడే తెచ్చాడా? ఆడుకోద్దా అంట నువ్వు? నేను తీసుకోవాలా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెల్లిని ఎత్తుకోవాలా? ఓకేలే, ఇచ్చేద్దామమ్మా, ఇచ్చేద్దాం. సో ఇంకా ఎప్పుడైతే వచ్చాం వైశ్యరాజ్కి, ఎప్పుడు వచ్చిందంటే చూస్తున్నాం ఐటము. ఇదైతే చాలా బాగుంది లాకెట్. గీతు ఏమొచ్చి వాళ్ళ డాడీ అడిగితే నాకు చైన్ కొను డాడీ అంటే వెంటనే తీసుకొచ్చేసారనమాట షాప్కి. ఇలా ఉంటుంది మా ఆయనతోనే. ఎత్తుకుందా మాకు ఇక్కడ చూ జేజీ అది చూడండి. అది అడగడమే లేటు, ఏది అడిగితే అది కొనేస్తారు. నాకు అలాంటి డాడీ ఉన్న బాగున్నాను, ఆయన అన్ని కొనిపించుకుందును. నేను చూపించు ఒకసారి. సూపర్ ఉంది అసలు. ఇంకా కొనడానికి వచ్చాను, అందులో నాకు నచ్చింది అనమాట. కొనపోతే ఒప్పుకొని ఇక్కడ నుంచి కథంలో ఉన్నానంటే మా ఆయన మెల్లో నేస్తారు ఆల్రెడీ. కాకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, మనం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళాలి. ఇంకా బెలూన్ తీసారు. ఆడుతున్నావా నువ్వు బెలూన్తో? ఆడుతున్నా. నీకు చూపించాలా? నువ్వు కూడా ఆడుతున్నావా బెలూన్తోని? వావ్, బాగుంది. ఓకే పడిపోయా? ఓకే. ఏది? సో మేమైతే ఇంటికి వచ్చేసాము. అక్కడ వచ్చేసరికి కొనమంటే ఎంతకీ కొనలేదనమాట. ధరణి బడ్జెట్ లేదు. ధరణి ప్లీజ్, ధరణి అర్థం చేసుకో, ఈ ఒక్క నెల నాకు ఛాన్స్ ఇవ్వు, నెక్స్ట్ నెల గీత అయితే అడగలేదు. గీత అడిగితే కొనేవాడిని, బట్ తను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకని అంటే నాకు ఉన్న వాల్యూ లేదు, నాకు ఇంతగా వాల్యూ ఉందో లేదు అక్కడ. అది గీత కోసం తీసాను, దాన్ని నచ్చితే కొందాం అనుకున్నాను. నాకు నచ్చిందని చెప్పాను కదా, అదే వస్తువా?
కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకంటూ కొన్ని వస్తువులు ఉంటాయి, అవి కనిపించినప్పుడు ఈ ధరణికి వేస్తే బాగుంటుంది, ధరణికి అడుగుదాను, ధరణి బాగుంది అంటే కొంటాను, లేదంటే లేదు అని. అలాగే వస్తుందా? ఎలాగో ఒకలాగండి, ఎలాగో కూతురు పేరు చెప్పుకున్నాను ఆ దగ్గర తప్పించుకుంటాను అనమాట. బట్ ఏం చేస్తాం, వదిలేద్దాం. సో అలానే మీకు నెక్స్ట్ మంత్ ఇంకొక విషయం కూడా చెప్తానండి. నేను ఒక ప్లాన్ కడతాను అనమాట, మా ఆయనకి తెలియకుండా, గోల్డ్ ప్లాన్. అది నెక్స్ట్ మంత్ మనకు వస్తుంది. ఎంత కట్టాను, ఏట్ వచ్చింది అనేది నెక్స్ట్ మంత్ చూసుకుందాం. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. నేను రాసుకుంటున్నాను అని చెప్పేసి మనీ ఆగస్ట్ నెలలో వస్తుంది. అలానే నెక్స్ట్ నాని కామెంట్స్ లో అందరూ స్టోరీ అడుగుతున్నారు. రేపు సాటర్డే కదా, నువ్వు ఇప్పుడు కొంచెం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ స్టోరీ చెప్పి పాప. ఎంతగా షర్మిల ఎవరు, షర్మిల మీ మాజీలు ఎవరా, షర్మిలని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, అదే ఎందుకు పెళ్లి చేయలేదు, సారీ అదే షర్మిలని ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు, అసలు ప్రాబ్లం ఏమైందని అడుగుతున్నారు. చెప్పు. అది కట్నం విషయంలో గొడవ షర్మిలాగా లవ్ చేసుకున్నా, ఇంట్లో ఒప్పించాము, కానీ పెద్దలు మాట్లాడుకునేటప్పుడు కట్నాల మ్యాటర్ వచ్చింది. అక్కడ గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత పర్సనల్గా వెళ్ళారు. అదంతా స్టోరీ. మళ్ళీ వేరే స్టోరీ పెడతాను. అదే జరిగింది. ఎంతకు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అది చెప్పపోనా స్టోరీ. రేపు వీడియో తెస్తాం కదా, రేపు వీడియోలో పెడతావా? అంటే రేపు సాటర్డే కదా, రేపు వెళ్ళిపోవాలి వాళ్ళకి లైవ్ కి. ఈ రోజు వీడియో మనకి రేపు వెళ్తుంది కదా, సాటర్డే సండే ఇస్తామని చెప్పాం కదా, అందుకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే పెళ్లికి ముందు లవ్ చేసుకున్నాం 3 months, తర్వాత అంతా ఓకే అయింది. ఇంట్లో ఓకేరా, నీ ఇష్టం మా ఇష్టం అని చెప్పేసి చెప్పేశారు అన్నమాట. చెప్పేస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళేమో మాట్లాడడానికి వెళ్ళారు. మా వాళ్ళేమో 10 లక్షలు కట్నం అడిగారు. వాళ్ళేమో 2 తులాల బంగారం కట్నం కింద ఇస్తామని అన్నారు. 10 లక్షలకి 2 తులాలకి డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్కి 6 తులాల వరకు వచ్చారు. మా వాళ్ళేమో దాన్ని వద్దని సార్. అయినా నువ్వు కట్నం కోసం ఆలోచించడం ఎందుకు, అమ్మాయి బాగుంటే చేసుకోవడానికి నీకేటైంది. గవర్నమెంట్ ఎంప్లాయే కదా. అంటే అక్కడ అమ్మాయి నోరు జారింది అనమాట. లవ్ చేసుకున్న తర్వాత కట్నం కానుకలు ఇవ్వడం చూస్తాడా ఏంటి, మీ వాళ్ళు మరీ అంత దిగజారిపోయారా ఏంటి, ఇలాగని పర్సనల్ గా వెళ్ళేది. అమ్మాయి నీకు పర్సనల్ గా అన్నది, అది నీకు నచ్చలేదు. అంటే ఏదైనా వస్తే జాగ్రత్తగా కూల్ గా కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి అలాగా ఇంట్లో వాళ్ళని అంటే బాగోదు కదా. ఆ విషయంలో నాకు అక్కడ అంటే నేను ఒక 2 మాటలు అన్నాను అనేసి అంటే ఇంకా అవి పర్సనల్ గా అయిపోయి ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు అప్పటికి మేము మళ్ళీ మీకు సమాధానం చెప్తామని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసారు కట్నం మ్యాటర్ దగ్గర. తర్వాత ఈ పర్సనల్గా మా గొడవలు అయ్యాయి. ఆ గొడవలు అయిన తర్వాత మళ్ళీ ఇదే అప్డేట్ పెద్దలు చెప్తే ఇలాగే ఉంటాయి మీ లవ్ మ్యారేజ్లో. నేను అందుకే లవ్వులు చేసుకోకండి బుద్ధిగా చేసుకోండి. అప్పుడు నన్ను చూసిన వెంటనే నీకు ఫీలింగ్ వచ్చింది. అంటే ధరణిని చూడడానికి వచ్చాయి కదా, అక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు కూడా 6 తులాలు చెప్తానన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ 6 తులాలు గొడవ వదలట్లేదు. వచ్చి అంటే గంతకు తక్కువ బంధ అంటారు కదా, గంతకు తక్కువ బంధ దొరికినప్పుడు బెస్ట్. మనకి అది సెట్ అవ్వదు. అంటే లవ్ మ్యారేజ్ లో 6 తులాలు వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్ వచ్చినప్పుడు 6 తులాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. పరువు పోతే ఇంకేదో చెప్పుకుందా కానీ ఇంకా 6 తులాలకు చేసుకోండి. మరి లవ్ మ్యారేజ్ కదా, మరి అది వదిలేసావు. మరి నన్ను చూసినప్పుడు దీన్ని పెళ్లి చేసుకోలే అనిపించిందా, లేదు ఇది ఈ పెంట ముఖందే నాకెందుకు అనిపించింది? అంటే ఇక ఏమంటాం, అన్నీ పోయినాడికి ఏది దొరికినా ఆనందం అన్నట్టు. అప్పటికే నేను డిప్రెషన్లో ఉన్నాను. ఏదైతే ఏంటి లైఫ్లో అంటే లైఫ్లో మనతో పాటు తోడు ఉండడానికి ఎవరైతే ఏంటన్నట్టు ఇంకా కన్ఫర్మ్ చేసేసాను. ఫిక్స్ చేసేసాను. అంటే తెలిసిన మ్యారేజ్ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది, దగ్గర వాళ్ళు అన్నట్టు. సో అన్ని రకాలుగా ఇంకా అప్పటికే మనం ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనకి ఇంకా అవతల వాళ్ళు ఆస్తులు ఇస్తారా, కట్నాలు ఇస్తారా, అందంగా ఉందా, అమ్మాయి చదువుకుందా, ఉద్యోగం చేస్తుంది, ఇవన్నీ ఆలోచించామన్నమాట. ఏదో ఒకటి అన్నట్టు
ఏదో ఒకటి సినిమాలో అనుకొని చూపిస్తారు కదా ఉమ్. అమ్మాయి ఏదో ఒకటి ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత మారుతా ఉంటారు, లైక్ ఇప్పుడు మజిలీ సినిమాలో లాగా ఉమ్. ఆ లవ్ ఫెయిల్యూర్ ఉంటాడు, ఈ అమ్మాయి ఆడవుతుంది తర్వాత అవును అవును పోయి లవ్ అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చేసుకున్నావులే. చేసుకున్నాకేనా అనిపించిందా అందరూ అంటున్నప్పుడు మీ ఆవిడ బాగుంది అన్నప్పుడు నీ ఫీలింగ్ బాగుంది అనుకుంటున్నావా లేదు ఇది ఎలాగుందో అని ఏదో లవ్ అంటే మేము ముందు నేను బాగలేదు అంటావు డైరెక్ట్ గా. బాగున్నావా బాగలేదా అనేది కాదు, ఇప్పుడు ఎవరైనా బాగున్నారా అని అన్నప్పుడు నీకు ఎలా ఉంటుందని నువ్వు అడుగుతావు. ఇప్పుడు ఏం అడుగుతాను మళ్ళీ అమ్మాయి బాగుంటుందా నేను బాగుంటాను అని అడుగుతాను. ఏదో ఒక్క క్వశ్చన్ అడుగు, ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి లింక్ చేయకు, అది వేరు ఇది వేరు అంటావు. అంతే కదా. సో ఇదండి స్టోరీ, మీరు విన్నారు కదా. మీకు ఈ స్టోరీలో ఏం అర్థమైందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మెయిన్ కామన్ పాయింట్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే 6 తులాల బంగారం అండి, అంతే కదా. అది ఈ వ్లాగ్ కూడా ఎక్కడ అంటే లవ్ చేస్తే ఇంకా అమ్మాయిని ఎలాగైనా చేసుకోండి, మధ్యలో ఈ కట్నాలు కానుకల గురించి వెళ్ళకండి. అది అర్థమైంది. మా లెనిసా పాప కూడా ఆ మాట చెప్తుందండి. అంటే మనం ఎంత కాదనుకున్నా ఇంట్లో వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ముందే మీరు క్లారిటీ ఇచ్చేయండి. మీరు వెళ్ళి మాట్లాడేసి ఒప్పించి వచ్చేయండి, అంతే తప్పించి కట్నాల గురించి డబ్బుల గురించి అక్కడ మాట్లాడకండి అని చెప్పి ముందే చెప్పగలను. అది అర్థమైంది కదా. సో ఇంకా ఇప్పటికేం రివీల్ చేస్తావు, రివీల్ చేయవా? యాక్చువల్గా స్టోరీ అడిగారు కాబట్టి మీకు మా ఆయన స్టోరీ అనేది చెప్పారనమాట. కానీ నిజం వచ్చేసరికి ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి షర్మిల. మీ అందరికీ ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎనిసి పాప అసలు ఉండట్లేదు అనమాట. మీ స్టోరీలు కూడా మీరే అన్నారా, నేను ఏడుతానని పట్టించుకోరని అంటుంది. మళ్ళీ మీరు కూడా తిడతారు, పాప ఏడుస్తుంటే నీకు బుద్ధి పొర లేదా వీడియోలు చేస్తారని చెప్పేసి మీ వాళ్ళు మీ చేత తిట్లు కాస్తారని చెప్పేసి బాధపడి ఎక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.